హైదరాబాద్ మియాపూర్ నడిగడ్డ తాండాలో నమోదైన బాలిక మిస్సింగ్ కేసు విషాదంతంగా ముగిసింది. గత శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన 12 ఏళ్ల వసంత తిరిగి రాలేదు. దీంతో బాలిక కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు పాప తల్లిదండ్రులు. ఇవాళ మిస్ అయిన ప్రాంతం నుంచి 100 మీటర్ల దూరంలో బాలిక డెడ్ బాడీ దొరికింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన పాప శవంగా కనిపించడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు ఆమె తల్లిదండ్రులు. మహబూబాబాద్ జిల్లా మర్రిపేడ మండలం లక్ష్మా తాండాకు చెందిన నరేష్, శారద దంపతులు పిల్లలతో కలిసి 20 రోజుల క్రితమే సిటీకి వచ్చారు. మియాపూర్ నడిగడ్డ తాండాలో ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. గత శుక్రవారం నాడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక వసంత ఇవాళ 100 మీటర్ల దూరంలో శవమై కనిపించింది. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్కు తరలించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసి పాప మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మరిన్ని డీటెయిల్స్ అజయ్ నడి తెలుసుకుందాం. అజయ్, అసలు ఏమైంది? నగరంలోని మియాపూర్ పరిధిలో ఉన్నటువంటి నడిగడ్డ తండాలో నివాసం ఉంటున్నటువంటి నరేష్, శారద దంపతులకు సంబంధించి 12 ఏళ్ల బాలిక వసంత మిస్సింగ్ కేసు సంబంధించి విషాదంతంగా ముగిసింది. గత శుక్రవారం వసంత మిస్ అయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా ఇంటి నుండి బయటకు వెళ్లిన సమయంలో అక్కడున్న సీసీ కెమెరాస్ కావచ్చు, లేకపోతే ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి. అయితే ఈ రోజు ఆ మిస్ అయిన ప్రాంతం ఏదైతే బాలిక చివరిసారి ఎక్కడైతే ట్రేస్ అయిందో ఆ మిస్ అయిన ప్రాంతం నుండి 100 మీటర్ల దూరంలోనే మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం మృతదేహాన్ని అయితే పోస్టుమార్టం నిమిత్తము గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే పాప మృతి వెనకాల అంటే పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఆ పాప ఇంట్లో నుండి బయటికి వెళ్ళింది, మిస్ అయింది అంటూ ఫిర్యాదు చేశారు. కానీ ఒక్కసారిగా ఆ శుక్రవారం మిస్ అయిన పాప ఈ రోజు విగత జీవిగా మృతదేహం లభించడంతో నిజంగానే ఏం జరిగింది అనే అనుమానాలు, ఆ మృతి పైన చాలా వరకు సస్పెన్స్ అనేది ఇంకా కొనసాగుతుంది. చాలా సస్పిషియస్ డెత్ గానే పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా సీసీ కెమెరాకు సంబంధించి ఆ పాప మృతదేహం ఎక్కడైతే ఇప్పుడు లభ్యమైందో ఆ పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజెస్ అన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గ్యాదర్ చేస్తున్నారు. ఆ పాపకు సంబంధించి ఆమె మిస్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ సీసీ కెమెరాస్ లో అక్కడ ఎవరెవరు తిరిగారు, ఆ పాప అక్కడికి ఒకతే ఎక్కడైతే ఇప్పుడు మృతదేహం లభ్యమైందో ఆ ప్రాంతానికి పాప ఒకతే వచ్చిందా, లేకపోతే ఆమెను ఎవరైనా అక్కడికి తీసుకొచ్చి హత్య చేశారా, లేకపోతే నిజంగానే అనుకోకుండా మరణించిందా, లేకపోతే దీనిపైన చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే 12 ఏళ్ల చిన్నారి మృతదేహం లభ్యమవడము, మిస్ అయిన తర్వాత ఇన్ని రోజులకి ఆ మృతదేహం లభ్యమవడంతో కొంతవరకు దానిపైన కుటుంబ సభ్యులైతే అభ్యంతరాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకి ఆ పోస్ట్ మార్టం తర్వాత అప్పగిస్తారు. ప్రస్తుతం ఈ మృతి పైన మాత్రం పలు అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో అన్ని కోణాల్లో అన్ని ఆస్పెక్ట్స్ ని బేస్ చేసుకొని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే 20 రోజుల క్రితమే వీళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ కు వచ్చింది, బతుకు తెరువు కోసం ఇక్కడ పనులు చేసుకుంటూ బతకడానికి వచ్చింది. 20 రోజుల్లోనే ఆ ఇంట్లో 12 ఏళ్ల చిన్నారి మృతి అనేది పూర్తిగా విషాదాంతంగా మారిన పరిస్థితి. సో ప్రస్తుతానికి మియాపూర్ పరిధిలో నడిగడ్డ తండా ఉంటుంది కాబట్టి మియాపూర్ పోలీసులు ఈ కేసు సంబంధించి మాత్రము పోలీసులు ఆల్రెడీ మిస్సింగ్ కేసుగా దీన్ని ఫస్ట్ రిజిస్టర్ చేశారు. ప్రస్తుతం మిస్సింగ్ కేసు నుండి దీన్ని మృతి చెందింది కాబట్టి ఇటు అనుమానాస్పద మృతి లేకపోతే ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయా అనే యాంగిల్ లో మాత్రం ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో టెక్నికల్ ఎవిడెన్స్ ఇతర ఆధారాలన్నిటికి అనుగుణంగా మాత్రము ఈ 12 ఏళ్ల వసంత కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు మాత్రం పోలీసుల నుండి మనకి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అందించింది.